ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని మాట చేత ఎంతగానో బలపడుతున్నారని, ఆయన వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని చేత పట్టుకొని అనేకమైన మేలు పొందుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. దేవుని మాట మనల్ని జీవితాన్ని కట్టుతుంది, మన జీవితాన్ని బలపరుస్తుంది. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను. ఆమేన్. చాలా గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. మనుషులు మాట్లాడితే మనం ఆనందపడాల్సిన అవసరం లేదు. కానీ యేసయ్య మనకు వాగ్దానం చేసినా, యేసయ్య మనతో మాట్లాడినా కానీ మన బాధ, మన కలవరం అంతా మర్చిపోయి మన జీవితంలో, మన బ్రతుకుల్లో చిరునవ్వుతో ఆనందించాలి. ఎందుకంటే యేసయ్య మాట్లాడితే ఆ మాటలు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతాయి. యేసయ్య అంటున్నాడు ఏంటంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్యము, దేవుని వాగ్దానపూర్వకంగా ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు ముందుగా వస్తాను, మెట్టగా ఉన్న ప్రతి స్థలములను నేను సరాలము చేస్తాను, నేను వైడ్గా చేస్తాను అని దేవుడు అంటున్నాడండి. చాలా గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుడు నీకు ముందుగా వెళ్తా అంటున్నాడు. మహోన్నతుడిగా ఆయన ముందుండి, మహోన్నతుని చాటున నిన్ను ఆయన వెనుకాల ఉంచి, నువ్వు ఏ స్థలానికైతే వెళ్తావో, ఏ పన్నైతే ఆరంభిస్తావో, ఏ ప్రయాణం అయితే నువ్వు స్టార్ట్ చేయాలని అనుకుంటావో, ప్రతి విషయంలో నిన్ను నేనుంటాను అని దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీకు లోబడిన ప్రతిదీ, నీకు లొంగని ప్రతిదీ, నీకు అడ్డుగా ఉంటున్న ప్రతిదీ, నిన్నేదైతే ముందుకు జరగనివ్వకుండా, ముందుకు రానివ్వకుండా, ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుందో అదంతా నేను సరళం చేస్తాను అని దేవుడి ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఎంతో గొప్ప మాటలు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ముందు వస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనకు మనము సమయం ఇచ్చేవారుగా మనము ఉండాలి. ఈరోజు ఎంత చక్కటి వాగ్దానాన్ని చేత పట్టుకొని మనం ముందుకు సాగుతాము. ఎందుకంటే దేవుని కృప మనల్ని ఆవరించి ఉన్నది. ఆయన మనకు ముందుగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా విశ్వసించాలి. నీ విశ్వాసం చేతనే నీ దేవుడు నీకు ముందుగా ఉంటాడు. విశ్వాసం లేకపోతే మనం ఏమీ చేయలేము. యేసయ్య నీతో ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు అని నువ్వు విశ్వసిస్తే, నీ ముందు ఏది వచ్చినా కానీ, నిన్ను కలవరపరిచేది, నిన్ను భయపెట్టేది ఏది వచ్చినా కానీ నువ్వు భయపడవు. ఎందుకంటే నీలో ఒక విశ్వాసం ఉంటుంది. ఏంటంటే యేసయ్య నాకు ముందుగా ఉన్నాడు, ఈరోజు ఇది జరగదు అని నువ్వు అనుకోవద్దు. నీకు ముందుగా ఉన్న యేసయ్యకు తెలుసు నీకేది లోబడదో, నీకేది అడ్డుపడుతుందో అదంతా సరళం చేయడానికి దేవుడు సమీపంగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో నిరభ్యంతరంగా, నిర్భయంగా ఈ ప్రయాణాన్ని, ఈ జీవితాన్ని నువ్వు కొనసాగించు. ఈరోజంతా దేవుడు మెట్టగా ఉన్న ప్రతిదాన్ని నీకు జీవితంలో సరళం చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని మా జీవితంలో ఇచ్చి మాకు ధైర్యమును అందించినందుకు నీకు వందనాలయ్యా. ఎంతమంది అయితే ముందుకు కొనసాగలేకపోతున్నారో, అడ్డంకుల చేత కానీ, ఎన్నో ఇబ్బందుల చేత కానీ, కష్టముల చేత కానీ, ఆత్మీయ జీవితంలోనేమి, ఫైనాన్షియల్గానేమి, మరి ఏది విషయంలోనైనా కానీ ముందుకు వెళ్ళబోతుందండి. ముందుకు వెళ్ళలేక ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రతి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ముందు, వారి ముందు నువ్వు ఉన్నావని తండ్రి వారు రిమైండ్ చేసుకొని తండ్రి విశ్వాసంతో తండ్రి వారి ప్రయాణాన్ని కొనసాగించుటకు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావం నిలుచుకుంటూ ప్రతి జీవితంలో విశ్వాసంతో కలవరము, అయా, బాధ, బరువు అంతా తీసివేసి ఆనందము, సంతోషము వారి జీవితంలో దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బదులు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.